అండ్ మీరు ఏదో సర్జన్ గా, థొరాసిక్ సర్జన్ గా సర్జరీ చేసి మీరు కొన్ని సర్జరీలు చేసి ఉంటారు. చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అయి ఉంటాయి. అంటే ఆ కాంప్లికేషన్స్ అయినవి జనాలకి చాలా మందికి తెలియవు. మీరు ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మేబీ కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన కాకుండా కొత్త రకమైన సమస్యలు కూడా పోస్ట్ సర్జరీ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అంటే యాజ్ మచ్ as పాసిబుల్ ఫస్ట్ అయితే వి యాంటిసిపేట్ ద కాంప్లికేషన్స్. అంటే ఒక కేసు చూడంగానే మనకు అర్థమవుతుంది ఈ పేషెంట్ లో సర్జరీ చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మనం చదివిన లిటరేచర్, అంటే మేము చదివిన దాని వల్ల మా ట్రైనింగ్ మేము నేర్చుకున్న దాని వల్ల మనకు ఐడియా ఉంటుంది, మాకు నాలెడ్జ్ ఉంటుంది ఏమేమి అవ్వచ్చు అని. ఈవెన్ దో మనం ఫిజికల్ గా అంటే పర్సనల్ గా చూడకపోయినా మనకు ఐడియా ఉంటుంది. సో డెఫినెట్ గా 100% ఆఫ్ ద టైమ్స్ ప్రతి పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్తారు. ఎస్ డెఫినెట్ గా అయ్యే కాంప్లికేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం, అది ఎక్స్ప్లెయిన్ చేసి అది రాసి వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని పాసిబిలిటీస్ ఉంటాయి అని చెప్పే వి గో హెడ్. దట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఎస్, కొంతమంది పేషెంట్స్ భయపడతారు కాబట్టి ఫస్ట్ నుంచే వాళ్ళకి మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేజర్ కాంప్లికేషన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కొంతవరకే చెప్తాం. కొంతవరకు అని చెప్పడం అని కాదు, అంటే ఏది దాచాలని ట్రై చేయం, బట్ పర్సంటేజెస్ వైజ్ ఇది అవ్వచ్చు అని చెప్తాం. వాళ్ళు పానిక్ అవ్వకుండా ఉండడం.